అబ్బా వాతావరణం సలసల్లగా ఉందబ్బా. మంచిగా మిరపకాయ బజ్జీలు దేవుకొని గరం గరం తింటంటే ఆహా మస్తు ఉంటదిలే. కొందరు అదే పనులు ఉన్నట్టున్నారు కదా. కానీయురి హెడ్లైన్స్ వేస్తున్నాం. 4 రోజులు ఉంటాయట పెద్దానలు. పట్నం పబ్లిక్ కు చెప్పిండ్రు జాగ్రత్తలు. రామన్నకు కాంగ్రెస్ కౌంటర్, తిప్పలు తీరుస్తారట బరాబర్. ఫోన్ ట్యాప్ అని అప్పుడు కంప్లైంట్, విచారణ అంటే ఇప్పుడు సైలెంట్. బార్డర్ల 14 ఊర్ల పంచాయతీ నయ్యంటాన్రు మహారాష్ట్రల విలీనానికి. కాలం చేసిన ఫిష్ వెంకట్ పైలోకంలో ఉన్నా కూడా తొడగొట్టు చిన్న ఆది గబ్బర్ సింగ్ లో మాకేం తెలియదు సార్, ఈ లవర్ని ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేస్తుండు. అవును, ఇవాళ మీకు సూరన్న అగబడ్డాడుల్లా. ఏడ జాగుండో ఏమో. పొద్దటి సంది రాంతి దానిక చూసినా సుట్టం సుప్పు లెక్కన్న వస్తే ఒట్టు. నడిమిట్ల ఆనయ్య అచ్చిపోయిండేమో గాని సూరయ్య అయితే పత్తాకులేడు. సిటీలనేనా లేకుంటే మీ కాడ సుత గిట్లనే ఉన్నదా? ఏ మాట కామాట నిన్ని అలా జరంత ఆనకాలం లెక్క అనిపిస్తుందబ్బా. ఇయ్యాల కూడా ఓ మలక దంచుడు దంచిందబ్బా. హిగేముంది, చూస్తుండగానే రోడ్ల మీద నీళ్లు, ట్రాఫిక్ జాము. వాతావరణం శాఖ ముందే చెప్పింది కాబట్టి ఎందుకైనా మంచిదని ఆనకోట్లు షెత్తిర్లు తెచ్చుకున్నోళ్ళు బచాయించిండ్రు. పడతత్తి అనుకున్నోళ్ళు పొట్టు పొట్టు తడిచిండ్రు. సిటీలా ఆ కోసకేంచి ఈ కోస దానిక ఒక్కొక్క కాడ గట్టిగానే పడితే ఒక్కొక్క కాడ తుప్పురు పడ్డది. భూమి మంచిగా నాని ఉన్నదాయే. జరంత ఆనగొట్టిన జప్పున నీళ్ళకు పడుతున్నాయి. ఇయాల మోతాదే గాని రాత్రి పడ్డది నా సామి రంగా జంపిందుల్లా. ఆగకుండా 4 గంటలు అరుచుకుంటే పట్నమంతా ఆగమాగం. హగో కాల్వలు ఎట్లా వారుతున్నాయో. బేగంపేటలా ఇట్లా పడవలలా తీసుకురావాల్సిన పరిస్థితి. ఆడాడా ఇంట్లకు వరద నూక్కొస్తే సామానంతా తెర్లు, టీవీలు, ఫ్రిడ్జులు, బియ్యము, బట్టలు, బొట్టులు మొత్తం దడిచినాయి. ఎంతకని నీళ్ళెత్తి పోతారు బయటికెళ్ళి అంత గనమస్తుంటే. చాతనైన కాడికి తిప్పల పడ్డ వస్తువులన్నీ బతుకమ్మ లెక్క తేలినాయి అబ్బా పాపం. ఇక హైటెక్ సిటీ ఏరియాల ట్రాఫిక్ జామ్ అయితే చిన్న గాలే. కిలోమీటర్ల కమానం ఏడి ఆడ ఆగిపోతే సుక్కలు అగవడ్డాయి మనోళ్లకు. ఇంకో 2-3 రోజులు సుతా గట్టిగానే ఉన్నాయని పబ్లిక్ అంతా జాగ్రత్తగా ఉండాలని సాటింపేస్తాండ్రు సర్కారోళ్ళు. లోతట్టు ప్రాంతాల వాళ్ళు అక్కడ అటువంటి ప్రమాద సూచిక వచ్చినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయండి. ఊర్ల పొంట సుత అందుకునే వరకు రైతుల ముఖం తెలివచ్చింది జరంతా. నార్లు పోసి పెట్టినోళ్ళు ఇక దున్నకాలకు తయారైతాండ్రు. పత్తి చేన్లకు మంచిగానే పదనైంది. సకాలంగా వర్షాలు పడినందుకు మాకు కొద్దిగా బాధగా ఉండే. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి. ఈ 2 రోజులు ఈ వర్షం ద్వారా మాకు ఆనందం కలిగింది. కానీ ఇదే వాన కొంచెం ముందు పడితే మాకు ఇంకా రైతులకు చాలా ఆనందం ఉండే. షెర్లకు కుంటలకు మంచిగానే నీళ్ళు వస్తున్నాయి. ఇట్లనే ఇంకో 4-5 పెద్దానలు పడేనా అంటే వ్యవసాయానికి ఏ తిప్పలుండయబ్బా. ఇద్దరు సీఎంల మీటింగ్, బనకచెర్ల భాగోతం. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్, సర్పంచ్ ఎన్నికల లీడర్ల నడుమ తిట్ల పోటీ. అన్న మీద గుస్సైతున్న కవితక్క, కాంగ్రెస్ హామీల మీద బీఆర్ఎస్ పోరాటం. పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు చెప్తున్న సర్కార్. ఇగో గిట్లుందబ్బా. ఇంకో దిక్కు రామన్న దంచిన స్పీచ్ మీద అటుకెళ్లి కాంగ్రెస్ వాళ్ళు అందుకున్నారు. చూడురి మరి ఎవలేమన్నారో. 6 గ్యారెంటీలు మర్చిపోదామా? 420 దొంగ హామీలు మర్చిపోదామా? 6 పథకాలు కళ్ళకు అవుపడితే కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? ధృతరాష్ట్రంలాగా కళ్ళు కట్టుకున్నావా? ఇందిరమ్మ ఇల్లు కనబడతలేవా? రేషన్ కార్డులు కనబడతలేవా? కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు కానీ ఈయన ఎవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు. 22,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అది ఏంద్రా 15 నెలలు చేసినాం రావులగా. ఏం తెలివి లేకుండా అవుతున్నా? మైండ్ పని చేస్తలేదా? పవర్ లేక బతకలేకపోతున్నారు. 18 months లోనే మారిపోయారు కొడుకులు. అమ్మో ఆగమైపోయినాం మనం. ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్ళు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా ముఖ్యమంత్రి జీవితంలో కావురే. నువ్వు చెప్తున్నా మళ్ళా నువ్వు పోయి బాసనలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి. శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా బతికాడు. నీకు కూడా టైం వచ్చింది. శిశుపాలుడు ఫామ్ హౌస్ లో వండుకోనుండు. శిశుపాలుడు 10 సంవత్సరాలల్లా అన్ని తుంగలోకి దక్కితేనే ఒంగోబెట్టి మడత పెట్టి ఫామ్ హౌస్ లో పెట్టిరు. మిమ్మల్ని మాత్రం 420 హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే. సిరిసిల్లాల్నే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. ఇది గుర్తుంచుకో. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇంకెవరన్నా రాజీ పడవచ్చు, ఇంకెవరన్నా
చీకటి మంత్రంగాలు చేయొచ్చు కానీ మేము మాత్రం చేయం. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళీ తెస్తుంది. మరి ఆంధ్ర పీకెతందుకు పెట్టినారా పార్టీను? ఎందుకు పెట్టినారా పార్టీ? మహారాష్ట్ర ఎందుకు పెట్టినారా? ఒరిస్సా వాళ్ళని కూడా తీసుకొచ్చింది. రాజకీయం మా షెడ్డదబ్బా. ఇవాళ తప్పైంది రేపు ఒప్పు అవుతుంది, ఇవాళ రైట్ అయింది రేపు రాంగ్ అవుతుంది, నచ్చింది నచ్చది, నచ్చంది నచ్చుతుంది. జిందాబాద్ కొట్టినోళ్ళకే మూర్దాబాద్ కొట్టిస్తుంది, నయ్యన్నోళ్ళకే జై అనిపిస్తుంది. ఏ లీడర్ అయినా ఏం చేస్తాడు? అవసరాలు అవకాశాలు అట్లా నడిపిస్తాయి అంతే. నా ఐఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారని చెప్పేసి యాపిల్ కంపెనీ నాకు ఒక మెయిల్ పంపించింది. నా ఫోన్ హ్యాక్ చేసిర్రు, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా సీక్రెట్లు తెలుసుకున్నారని అప్పట్లో కంప్లైంట్ ఇస్తేవి ఇప్పుడు వచ్చి వివరాలేందో చెప్పిపో అని సిటీ ఆఫీసర్లు నోటీసులు పంపి 5 రోజులైనా ఆర్ఎస్పీ గారు అడ్రస్సే లేరు. నోటీసులే రానట్టు గప్చుప్ అయ్యండు. ఎందుకంటే అప్పుడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడాయే, ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ ఆయే. కేసీఆర్ సర్కార్ నా ఫోన్ ట్యాప్ చేసింది, హ్యాక్ అయిందని ఎన్నో మాటలు మాట్లాడిండు, సోషల్ మీడియాలో రాసిండు, డీజీపీకి ఎన్నికల సంఘానికి కంప్లైంట్ల మీద కంప్లైంట్ ఇచ్చిండు. కానీ ఎలక్షన్ ఓడిపోగానే ఏనుగు దిగి కారెక్కే. ఇప్పుడు పాత గవర్నమెంట్ పంచనం చెప్పవలసి వస్తుందాయే. అధ్యక్షుల వారికి వ్యతిరేకంగా చెప్పలేక సప్పుడు కాకుంటున్నాడు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సారు. ఏరే పార్టీలు ఉండగా అంత మాట్లాడి మొన్నేమన్నాడంటే, ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కూడా నువ్వు ఫోన్ ట్యాప్ చేయమని అడిగాడు. ప్రత్యేకించి కేసీఆర్ గారు అయితే అడగనే అడగాడు. ఇదే కేసులో ప్రభాకర్ రావు గారిని విచారణ చేస్తుంటే గిట్లాన పట్టే. ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఆస్తుల కోసం ఉద్యోగాలు చేయరు. పోలీస్ ఆఫీసర్లు దేశ రక్షణ కోసం చేస్తారు. తప్పు చేసినట్టు శిక్షించండి, మీ దగ్గర అధికారం ఉంది అంతే తప్ప దయచేసి ఈ రాజకీయాల ఉచ్చులో పడకూడదని చెప్పి. ఆర్ఎస్ ప్రవీణ్ సారే కాదు, బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసిరట. అందులో కొందరికి మతలబ్ కూడా పంపిరు, మీరు వచ్చి వివరాలు చెప్పమని. కానీ ఎవ్వరు వస్తలేరు. ఆఖరికి కవితక్క ఇంట్లో ఫోన్లు కూడా సీక్రెట్ కిన్నారట అప్పట్లో. లై డిటెక్టర్ టెస్ట్ కి మేము ఎవ్వరి ఫోన్ ట్యాప్ చేయలేదని చెప్పి కేటీఆర్ని రమ్మని చెప్పారు. నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఏ హీరోయిన్ది, ఏ జడ్జిది, ఏ రిపోర్టర్ది, ఏ మీడియా పర్సన్ది, ఏ పొలిటీషియన్ది మేము అసలు ట్యాపే చేయలేదని చెప్పి ఆయన వచ్చి ఆ టెస్ట్ కి రమ్మనండి. అప్పట్లో ప్రతిపక్షం, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, ఆఖరికి జడ్జీలు సొంత పార్టీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరంటే చూడండిగా. మళ్ళా గెలుస్తానికి ఇవన్నీ చేసినట్టున్నారు కానీ పబ్లిక్ అక్కడికి వచ్చే పనులు చేస్తే వాళ్ళే గెలిపిస్తారనే గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండ్రో. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే సినిమా కంపెనీల పెత్తనమంతా అక్కడోలేదేనబ్బా. తెలంగాణ రాకముందుకైనా వచ్చినాకైనా తోపు హీరో ఆళ్ళే, తోపు డైరెక్టర్లు ఆళ్ళే. నిన్నయాల గట్లనే ఎవరో ఒకరు మనోళ్ళు వస్తే అదే మా భాగ్యం అన్నట్టుంది. కానీ గసంటి సినిమా కంపెనీల మన తెలంగాణ యాస భాషలతోటి మెప్పించినోళ్ళు కొందరున్నరులా. గసంటుల దాంట్లో మన ఫిష్ వెంకటన్న ఒక్కడుండే. ఫుల్లు నవ్విచ్చే ఫిష్ వెంకటన్న కాలం చేసిండు. 2 కిడ్నీలు ఫెయిల్ అయి ఓ దావుకండ్లా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. పైసలకు తిప్పలుందని తెలిసి మంత్రి శ్రీహర్ సార్ పోయి ఖర్చంతా పెట్టుకుంటామని మాటిచ్చిండు సర్కార్ తరపున. అయినా అన్న బతకలే. అడ్డగుట్టలా అన్నోళ్ళింటికి జూనియర్ ఆర్టిస్టులంతా వచ్చి నివాళులు అర్పించిండ్రు. 200 నుంచి 250 సినిమాలు చేసిండు. ఇప్పుడు కూడా అన్న పైలోకంలో ఉన్నా కూడా తొడగొట్టు చిన్న ఆది. గబ్బర్ సింగ్ లో మాకేం తెలియదు సార్, ఈ లవర్ని ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేస్తుండు. ఆయన వాయిస్ బెస్ట్ వాయిస్, ఒక యాటిట్యూడ్ లేని మనిషి, ఈగో కూడా లేదు. ఎంతమంది జూనియర్స్ వచ్చినా ఆయనతో పాటు కలిసి ఉంటాడు ఆయన. అలాంటి ఆర్టిస్ట్ మళ్ళీ మేము తెచ్చుకోలేము కూడా. మన తెలంగాణలో ఇద్దరు, ఒకటి నర్సింగ్ యాదవ్ అన్న, ఫిష్ వెంకట్ అన్న, వీళ్ళిద్దరు మంచి క్యారెక్టర్లు చేశారు తెలంగాణ స్లాంగ్ లా. తెలంగాణ వాళ్ళు అంటే అంత బాలీవుడ్ లో ఎవరు పట్టించుకోకుంటుండే. ఇప్పుడు ఈ అన్న వాళ్ళందరూ చేయడం బట్టి మనకి బాలీవుడ్ లో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు మేము అందరం బాలీవుడ్ లో చేస్తున్నామంటే ఈ అన్న వాళ్ళ వల్లనే. ఒక 15-20 ఏళ్ళ కింద కూడా తెలంగాణ అనేది కానీ, తెలంగాణ నేటివిటీ కానీ, తెలంగాణ స్లాంగ్ అంటే చాలా మంది ఇష్టపడే వాళ్ళు కాదు. సో అప్పుడే వచ్చినటువంటి మన వివినాయక్ గారి మూవీ ఆది సినిమా అప్పుడు ఫిష్ వెంకటన్న మాట్లాడే విధానం ఇవన్నీ చూసేసి ఈయనేంటి తెలంగాణ చాలా డిఫరెంట్ గా ఉంది, ఒకసారి ఈయనకు ఒక డైలాగ్ ఇద్దాము. ఆదిలో తొడగొట్టు చిన్న అని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత ఫేమస్ అయ్యారో ద సేమ్ టైం ఫిష్ వెంకటన్న కూడా అంత ఫేమస్ అయ్యారు. అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. పుట్టింది హైదరాబాద్ లోనే. రామ్నగర్ మార్కెట్ లా చేపలమ్ముతుండే. అందుకే ఫిష్ వెంకట్ అయిండు. డైలాగులు మంచిగా చెప్తుండని గుర్తుపట్టి ఒకరు సినిమా కంపెనీలకు తీసుకుపోయిండ్రు. విలన్ల పక్క నుండి మస్తు నవ్విస్తుండే, బనాయిస్తుండే. 25-30 ఏండ్ల కాంచెలి 200 సినిమాల దానుకున్నాడు. తోపు హీరోలు కూడా కాయిష్ పడేది ఫిష్ వెంకట్ అలా సినిమాలు ఉండాలని. సినిమా కంపెనీల పేరొచ్చింది గాని పైసా ఏం సంపాదించలేదట. పానం బాగలేకుంటే చూపించుకొని సుత తిప్పలై 53 ఏండ్లకే కాలం చేసిండు. జూనియర్ ఆర్టిస్టులు వచ్చిండ్రు గాని పెద్దోళ్ళు ఎవ్వరు రాలే. గిట్లనే ఉంటదని ఇంటోళ్ళు అభిమానులు బాధపడ్డారు. ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఒకరు రాలేదు. ఇప్పుడు కూడా ఒకరు మరి ఇంత ఘోరంగా ఉంటుందండి సినిమా యూనివర్సిటీ.
కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్లా అనుకోలేదు. ఎవరైనా ఒక్కళ్ళైనా రావాలి కదా, ఎవ్వరు సాయం చేయలే, మామూలే. ఈడికెళ్లి మారేడుపల్లి శ్మశాన వాటిక దానికి అంతిమయాత్ర నడిచింది. తెలంగాణ యాస భాషలతోటి మెప్పించిన ఫిష్ వెంకటన్నకు తీన్మార్ వార్తల తరపున నివాళి. మీ ఇంట్లో చిన్న పొరలుంటే అరే అట్లా పోయి బిందెత్కరా పోరా, బుజ్జి నువ్వు పోయి బకెట్ల నీళ్లు దేపో అమ్మ, గా బియ్యం బస్తా ఆసంటకు జరుపు బిడ్డ, ఫ్రిడ్జ్ నువ్వు ఈ సంటకు గుంజుకరారా జరా అని పని చెప్తారా? లేలే గాలకెట్లా చెప్తాం, పిల్లలు గంట వజన్ ఆల్లెడ మోస్తారు అంటారు కదా. గావురంగా చూసుకుంటామాయే కానీ బరాబర్ మోపిస్తారు. కావాలంటే చూడుర్రి. బడి పిల్లలు అనుడు కంటే బడి కార్మికులు అనుడు కరెక్ట్ ఏమో. హాగో ఒక్కొక్కల ఈపుల ఎంతెంత బ్యాగులో మొయ్యలేక నడుము లొంగవట్టే, తక్కువ మూతకోలా మరి. మార్కెట్ల బస్తాలు మోసినట్టు అమాలీలు పనిచేసినట్టే కావట్టే. లేత పూరలు ఇంత బరువు ఎత్తుకపోవాలంటే ఎంత తిప్పలా? చదువుడు కంటే బ్యాగులు మోసుడే కష్టం అవుతుండొచ్చు. అంతటా గిదే కథ. సార్ బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, నడవలేకపోతున్నాం సార్. ఇవన్నీ బాగా వస్తాయి, ఘోరంగా ఇబ్బంది అనిపిస్తుంది. బాగా వెనక పెయిన్ వస్తుంది సార్, బాగా చేతులు నొస్తున్నాయి. ఇట్లా అంగిపోతాం కదా సార్, అది బగ్గన వస్తాయి, చేతులు నొస్తాయి, కాళ్ళు నొస్తాయి. పూరల కష్టం చూడలేక అమ్మ నాయనలే మోసుకొస్తున్నారు కొందరు. అయితే బరువుతో ఒక్కోసారి కడుపు వస్తుంది అంటది, నేను వచ్చి బడికి తోలేసి వెళ్తున్నా, బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నా. గందుకే కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గవర్నమెంట్ బళ్ళు అన్ని పిల్లలకు బరువును తగ్గించే కార్యం పెట్టుకున్నారు. రాగానే బ్యాగులో చూస్తున్నాడు సారు. 4 కిలోలు, 7 కిలోలు, 8 కిలోలు, 9 కిలోలు. తరగతి పెరిగినట్టే మోసుడు పెరుగుతుంది అన్నట్టు. సార్ 6 టెక్స్ట్ బుక్స్, 6 నోట్ బుక్స్, 4 హోంవర్క్ బుక్స్. ఇట్లా కాదని ఒకటికెళ్ళి 5వ తరగతి దాకా 5 కిలోలకు ఎక్కువ ఉండదని డిసైడ్ చేసిరాట. 6 సబ్జెక్టులకి లేదా 7 సబ్జెక్టులకి 7 బుక్లు పెట్టాకంటే ఒకటే రఫ్ బుక్ మెయింటైన్ చేయమని 3 లేదా 4 మ్యాథ్స్ ఏమో కంపల్సరీ ఇస్తాము. ఇట్లా పిల్లలకు హోంవర్క్ ఇవ్వడం వల్ల కేవలం 3-4 సబ్జెక్టులకు సంబంధించినవే తీసుకెళ్తారు. కాబట్టి ఇంటికాడి పని కొంత తగ్గించి కొన్ని వైలు స్కూళ్ళలోనే పెడుతున్నారట. టెక్స్ట్ బుక్స్ మాత్రము పాఠశాలని కొత్త డెస్కులలో పెట్టుకోమంటున్నాము. నోట్ బుక్స్లలో ఏవైతే ఈరోజు హోంవర్క్ ఇచ్చారో గవి మాత్రమే తీసుకోమని చెప్తున్నాము. గవర్నమెంట్లకు ఇట్లా గానీ అదే ప్రైవేట్లనైతే ఇంతకంటే డబుల్ వయ్యలు, డబుల్ బరువు. ఈపుల బ్యాగు ఒక చేతిలో సర్దిపోవా. ఎంత ఎక్కువ మోస్తే అంత ఎక్కువ చదివినట్టు ఫీల్ అవుతారేమో. మీరు కూడా తగ్గిండ్రి జరా. పూరలం పంపేది చదువులకే గానీ అమ్మాలి పని కాదు కదా మరి. మహారాష్ట్ర సర్కార్పై సరిహద్దు గ్రామాల తిరుగుబాటు. ఆ గ్రామాల విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పల్లెలు తాము తెలంగాణలోనే ఉంటామని తెగేసి చెప్తున్నారు. కాదంటే సమరానికి సై అంటున్నారు. మా మీద మహారాష్ట్ర పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు అక్కడేం జరుగుతుందో వాచ్ ది స్టోరీ. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో 14 పంచాయతీ నడుస్తుంది. గుండు గుత్తగా మహారాష్ట్రలో కలిపేసుకునే కార్యం చాలా వరకు పబ్లిక్ అంతా పరిశానలో పడ్డారు. మేము అటు పోమంటే పోము, తెలంగాణలో ఉంటామని జిజ్జు మీద ఉన్నారు. ఈ సర్టిఫికెట్ ని మేము ఏం చేయాలి సార్? మాకు కావాల్సింది తెలంగాణనే. ఇది మాది 10th మేము. మాకు మహారాష్ట్రలో ఇస్తే ఏం చేయాలి సార్? ఇప్పుడు हमारा तेलंगाना होना हमारे को पट्टा क्रॉप लोन मिलता, हमारा రైతు బంధు మిల్తా. బియ్యం గొంత ఉంటేనే అయిపోతుంది సార్. తెలంగాణ అంటే మొత్తం మా పిల్లలు అది చదువుతున్నారు. ఇటు పరందోలి, అంతాపూర్, ముకద్దంగూడ, బొల్లపట్టార్, పద్మావతి, లెండిగూడ, పసర్గూడ, ఈసాపూర్, ఇంద్రానగర్, గౌరీ, మహారాజ్ గూడ, శంకల్ రెడ్డి, నారాయణ గూడ, కోట ఈ 14 ఊళ్ళు ఇటు మన కొమరంభీం జిల్లా కీరమరి మండలం నుండి అటు చంద్రావతి జిల్లా కిందికి వస్తాయి. 2 ఓటర్ కారట్లు, రేషన్ కారట్లు, ఇద్దరిద్దరు సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు ఉంటారు. ఇళ్లకు ఒకళ్ళు అటుకెళ్ళి ఒకళ్ళు ఇటుకెళ్ళి. జనాభా 9,000. అప్పట్లో మహారాష్ట్రలోనే ఉంటే రాష్ట్రాలు ఏరుపోసినప్పుడు మన పాత ఆంధ్రప్రదేశ్ లో కలిసినాయి. లేలే ఇవి మాయ అని మహారాష్ట్ర లడాయికి ఎత్తుకుంది. కోర్టుల కేసులు నడిచినాయి. ఇట్లా ఎన్నేళ్ళని అక్కడ గవర్నమెంట్ కలిపేసుకుంటున్నది. మాకు తెలంగాణనే కావాలి, మహారాష్ట్ర వద్దు. తెలంగాణకి వెళ్ళి మాకు మిషన్ భగీరథ ఉన్నది, కరెంట్ కూడా వస్తది. అయితే కొన్ని ఊళ్ళకి పట్టా భూములు లేవట, ఫారెస్ట్ కిందకి మార్చిరట తెలంగాణ వచ్చినాక. గందుకే గిట్లా అంటున్నారు. 14 వరకు మాకు పానీ నక్కల్ క్రాప్ లోన్ ఇది ఇచ్చినారు తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు ఎందుకు బంద్ చేస్తున్నారు? మేము ఎట్లా బతుకోవాలా? మాపై అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ పట్టాలు ఇస్తే తెలంగాణలో పోతాం, మహారాష్ట్రలో పట్టాలు ఇస్తే మహారాష్ట్రలో పోతాం. మాకు భూమి పట్ట అవసరం. మహారాష్ట్ర ఇస్తే మహారాష్ట్రకి తరపు వెళ్తాం, తెలంగాణ స్టేట్ ఇస్తే తెలంగాణ స్టేట్ పోతాం. కొందరు అట్లా, కొందరు ఇట్లా. ఇక మన గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. అధ్యక్షుని బతిమ్లాడు, జేగొట్టుడు, అవసరమైతే పైసలిచ్చుడు, గింత రిస్క్ అవసరమా?
సప్పుడు గంట మనమే ఓ పార్టీ పెడితే అయిపోదా? అందరు మన కాడికే వస్తారు, మనల్నే బతిమలాడతారు అనుకునే టుర్రబ్బ కొందరు. ఓ మంచి పేరు పెట్టి జెండా గుట్టి 4 గట్టి డైలాగులు దంచితే చాలు పాన్ డబ్బా లెక్క పార్టీ నడుస్తూనే ఉంటది. అందరని కాదు, కొందరి కథ గట్లనే ఉందట. మళ్ళా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలే అనుకున్నాం, పేరు ఊరు తెలియని తోక పార్టీలు కూడా మస్తు కమాయిస్తున్నాయి. దేశంలో 739 పార్టీలు 50 కాదు 100 కాదు 223 వాళ్ళు ఎక్కువ ఎన్నికేసినాయి అంటే చూడండిగా. మా ఆమ్దాని ఖర్చు గింతని ఎన్నికల సంఘానికి లెక్కలు పంపితే ఏడీఆర్ అనే సంఘం బయట పెట్టింది. గమ్మత్ ఏందంటే ఈ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపే లేదు. పోటీ వేస్తారో లేదో కూడా తెలియదు. చేసిన ఇంటి ఓట్లు తప్ప బయట వాళ్ళు అయ్యారు. గట్లనే 1, 2 సీట్లేనన్నా గెలిస్తే ఇక దేశాన్ని వెళ్ళినంత సంబరం ఇళ్లకు. భారతీయ నేషనల్ జనతాదళ్ పార్టీ 5 ఏళ్లలో 957 కోట్లతోటి 1 నెంబర్ ర్యాంకులుంటే న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ 608 కోట్లతోటి 2వ ర్యాంకు. గీసొంటి తోపు 10 పార్టీలు మొత్తం గుజరాత్ లోనే ఉన్నాయి. మళ్ళా అంతా చందాలాందానే 20,000కు మిస్తే అదే పెద్ద చందా. ఓట్లప్పుడు ప్రచారంలో ఎంత రుబడి చూపిస్తారో గానీ ఆన్లైన్ డొనేషన్లలో పెద్ద పెద్ద పార్టీలకే గట్టి పోటీ ఇయ్యబట్టారే. అసలు ఆమ్దాని లెక్కలే చెప్పని మా గొప్ప పార్టీలు 2,000 చిల్లర ఉండొచ్చునట దేశమంతా కలిపి. కానీ జాతీయ పార్టీకో ప్రాంతీయ పార్టీకో పవర్లున్న పార్టీకో ప్రతిపక్ష పార్టీకో చందాలు పంపి పనులు చేపించుకున్నాడు కామనే. కానీ వార్డు మెంబర్లను కూడా గెలుస్తారో లేదో తెలియని పార్టీలకు 100 కోట్లు ఎందుకు ఇస్తున్నారు అనేది గమ్మత్తు ముచ్చట. అల్కా పైసా సంపాదిస్తానికో పార్టీ పెట్టుకున్నదే నయం ఉన్నట్టున్నది పోన్రే. పండుగలప్పుడు దేవుని బ్రహ్మోత్సవాల టైంలోనో గుళ్ళకాడ పెద్ద పూజలు జరుగుతుంటేనో భక్తులు పెరుగుతుంటారు. జాతరలు సాగుతుంటే కూడా చుట్టుముట్టు ఊర్లకెళ్ళి బగ్గొస్తారు. దేవుని కళ్యాణం చేస్తుంటే మేము సుతా చూడాలని లైన్లు కడతారు. కొన్ని గుళ్ళకాడ సోమవారం, కొన్ని గుళ్ళకాడ మంగళవారం, కొన్ని గుళ్ళకాడ బేస్తారం ఎక్కువ మంది వస్తారు. కానీ ఏడాదంతా లైన్లు కట్టేదంటే తిరుపతి కొండకే. ఈడికేంచి ఆడిదాకా క్యూ లైన్లు మొత్తం నిండిపోయి బయట శిలాతోరణం దాకా లైన్లు కట్టిండ్రు. ఎంకన్న కొండకు శీతం వస్తున్నారు. మరి వీకెండ్ అయ్యే వరకు ఎక్కడెక్కడికెళ్ళో తిరుపతి తొవ్వదొక్కిండ్రు. ఒక రోజు పడుతుందట ఎంకన్న దర్శనానికి. ఈ 6 రోజుల సంధి గిట్లనే ఉన్నది కొండ మీద. ఇంతో అంతో పైకం చదివిస్తారు కాబట్టి దేవుని గల్లే దినం 4 కోట్లు దాటుతుంది. ఎప్పటికప్పుడు మంచినీళ్లు, నాస్టా, పగటిలు బువ్వ, పాలిస్తున్నారు భక్తులకు. పెద్ద భక్తులు సుత బగ్గనే వస్తున్నారు. వాతావరణం మారే వరకు శినుకులు పడి జరంతా తిప్పలైతుంది. ఇయాలనే గిట్లున్నారంటే ఐతారం ఇంకింత జాతర సాగుతుండొచ్చు. వచ్చేటోళ్లకు ఏడ తిప్పలు కాకుండా సవలతులు ఇంకింత మంచిగా అరుసుకోండి సార్లు. స్టేషన్ల కంప్లైంట్లు ఇస్తే రాసుకునుడు, లీడర్లు మీటింగ్ పెడితే బందోబస్తు ఇచ్చుడు, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుడు, టక్కర్లైతే రప్పు నూరుకుడు, గల్లీల కొట్లాటలైతే కంట్రోల్ చేసుడు, దొంగల్ని దొరకబట్టుడు. ఇట్లా మస్తు పనులుంటాయి పోలీసులకు. పండుగలకు జాతరల టైంలోనైతే గడియ రికాముండదబ్బా. అంతా అల్లే చూసుకోవాలి. గా రాష్ట్రంలో గీ సేవలు సుత చేస్తుర్రబ్బా. అవ్వ కాళ్లకు ఆయింట్మెంట్ రుద్ది మసాజ్ చేస్తుంది పోలీస్ మేడం. అటెనక బుడ్డోన్కి ఈ పెద్దమ్మకు పాదాలకు పట్టీలేసింది. ఈడ పోలీస్ అన్నలు సుతా గంతే. ఉత్తరప్రదేశ్ లా కన్వర్ యాత్ర నడుస్తుంది 10 రోజుల కిందనే చాలైతే ఎక్కడెక్కడికెళ్ళో కావళ్లు కట్టుకొని హరిద్వార్ వస్తున్నారు భక్తులు. కిలోమీటర్ల కమానం పాదయాత్రలు చేస్తుంటారు. నడిచి నడిచి కాళ్ళు నొచ్చుడు, తాకుడు రాళ్లకు దెబ్బలు దాకుడు అవుతుంటది. అటు పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటా వచ్చేటోళ్లకు తిండి తిప్పలు అరుచుకొని కాళ్ళ నొప్పులు తగ్గిస్తానికి గిట్ల సేవ చేస్తారన్నట్టు. హరిద్వార్ లా గంగాజలం తీసుకుపోయి గుళ్ళల్లో శివయ్యకు అభిషేకం చేస్తే అంతా మంచి అవుతుందని నమ్మిక. కానీ భక్తుల మీద గింత పాయరంతోని గీ తీర్ల ఆసరైతున్న పోలీసులను తారీఫ్ చేయాల్సిందేనబ్బా. అబ్బా కరెంటు పోయి గంట ఆయే ఇంకా రాకపాయే. పక్క గలిలా చెట్ల కొమ్మలు దాక్కుతున్నాయని కొట్టేస్తున్నారటక్క. ఇంకో 2 గంటలు పడుతుందట. మీ అవ్వ గిట్ల గాలి దుమారం పెట్టిందో లేదో ఎమ్మటే కరెంటు కట్ చేస్తారు. ఓ అన్న గా వైరు జర గుంజి మీరు గట్టుకోరాదు, మా గుమ్మానికే దాకబట్టే. అరే ఈ గాలి దుమారం చేయబట్టే కరెంటు తంబాలు ఉరగబట్టే కదా అంటుంటారు. అయితే
జెప్పున్నే పట్నంలా కరెంటు తీగలు కనిపించాయి, స్తంభాలు మాయమైతాయి. గదెట్లా అంటారా? భూములకెళ్ళి గుంజుతారట. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లెక్క అండర్ గ్రౌండ్ పవర్ లైన్ మొదలు రోడ్ల పక్కన అటెన్క బస్తీలల్లా. బయటి దేశాల షానేండ్ల సందే నడుస్తుంటే మన దేశంలా బెంగళూరులో వర్షిండ్రు. కరెంటు సప్లై చేసే కాడ షాన మటుకు తక్లీవులు తగ్గినాయట. ఇక ఇప్పుడు మన తన ఆలోచన చేస్తుర్రు. హైదరాబాద్ లా 60 లక్షల కరెంటు కనెక్షన్లుంటే అండ్లా 52 లక్షలు ఇండ్లయే. గల్లీలల్ల వైర్లతోటి చిన్న తిప్పలుంటాయా, ఆడాడ బిల్డింగ్లకు ఆనుకొనే పోతుంటాయి. షిలుక్కోయకు బట్టలు తగిలిచ్చినట్టు ఒకటే తంబానికి బొచ్చెడు లైన్లు గుంజుతారు. గాలి దుమారం పెట్టినా, ఆనలు దంచినా, షెట్లు తంబాలు కూలినా పవర్ బందే. పండుగలప్పుడు పతంగులు దాకి షాకులు కొడుతున్నాయట. గందుకే గీ ఉపాయం చేస్తున్నారు. కానీ అలకటి పనేం కాదుల్లో. గుంతలు దియాలే, వైర్లు వరవాలే, ట్రాన్స్ఫారాలకు గలపాలే, ఇండ్లకు సప్లై చేయాలి. ఖర్చు జరంత ఎక్కువనే అవుతుందట గాని ప్రమాదాలు తగ్గించి కోతలు ఆపేస్తుందట. ఎట్లెట్లా చేస్తారో గాని కరెంటోళ్ళని చూసి టీవీ కేబుల్లు, ఇంటర్నెట్ కేబుల్లు, ఫోన్ కేబుల్లు ఇంకేమున్నా అండర్ గ్రౌండ్ లనే వరిస్తారా అంటే ఇక హైదరాబాదు కేబుల్ ఫ్రీ సిటీ అవుతుండొచ్చు పక్కా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.